నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారి చేరిక వల్ల జనసేన పార్టీకి కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఎటువంటి లాభాలు ఉన్నాయి? అండ్ చాలామంది మాట్లాడుకోవడం ఏంటంటే మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ కాబోతోంది అనేది అయితే వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ముఖ్యంగా ఈరోజు ముద్రగడ గారు పార్టీలోకి రాబోతున్నారన్న వార్త రాష్ట్రం అంతా కలకలం ఎంత చెందుతుందో తాడేపల్లి ప్యాలెస్ కూడా అంతే కలకలం చెందుతుందండి. అసలు ముద్రగడ గారు ఇంత హైలైట్ ఏదో తుని ఉద్యమం అప్పుడు అయ్యారండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ అప్పుడు అటా ఇటా అంటూ ఆయన ఇంకా గొప్పగా హైలైట్ చేశారు వైసీపీ వాళ్ళు. కరెక్ట్. వైసీపీ నుంచి యూటర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏమైనా కారణాలు ఉన్నాయా అసలు? ఆయన ఏ టర్నో నాకైతే తెలియదండి పూర్తిగా. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా బాగా రాధా గారు, ముద్రగడ గారు వైసీపీలోకి చేరబోతున్నారన్న కథనంతో సాక్షి టీవీ అంతా మారుమోగిపోయింది. అవును. సో మాకుండే దృఢమైన నమ్మకం, రాధా గారి భార్య కాపు బిడ్డ, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి బేసికల్ గా ఏదైతే భార్య మాట కొద్ది గొప్ప భర్త వెంటాడన్న దృఢమైన నమ్మకంతో, అందులో అన్నకి అటువంటి ఉద్దేశాలు లేవు. రాధా అన్నకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని గాని, టీడీపీ మీద అభిమానంతో ఉన్న వ్యక్తి గాని అయి ఉన్నాడు కాబట్టి వైసీపీలోకి పోవడానికి నమ్మకం ఉండేది గట్టిగా. అదే రకంగా ముద్రగడ గారి సంగతి ఏమో, పోవచ్చేమో, వెళ్తారేమో అన్న డౌట్ ఎప్పుడు ఉండేదండి. కానీ ఇప్పుడు ముద్రగడ గారు మరొకసారి నిరూపించుకున్నారు, నేను కూడా కాపు కులమే, ఎక్కడా తగ్గేదే లేదు. ఒక కుల నాయకుడు బయటకు వచ్చి పార్టీని కాపాడుకుంటూ ఒక ఒంటరి ప్రయాణం చేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీని స్థాపించినటువంటి పరిస్థితుల్లో నేను సైతం అంటూ ఈరోజు ముద్రగడ గారు పార్టీలో కలవడం అనేది శుభ సూచకం. ఏదైతే కాపు రిజర్వేషన్ గురించి ఆయన గొప్పగా పోరాడినటువంటి తత్వం మనం చూసాం. కొన్ని అభ్యంతరకర పరిస్థితుల తడవ ఆ రిజర్వేషన్ ఉద్యమం అనేది ఆగిపోవడం కడు బాధాకరం. తద్వారా మళ్ళీ ఎందుకు ఆ ఉద్యమం ఇంకా ఎవరు బిగించేయలేదు? రిజర్వేషన్ అక్కర్లేదా? కాపులు ఏమన్నా బాగా డబ్బున్న వాళ్ళ స్థాయి ఏంటి? ఓసీ క్యాడర్ లో మేము సరిపోగలుగుతామా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రిజర్వేషన్లు చదువుకోవడానికేనా, రాజకీయాలకు లేదా అంటూ ఈరోజు కాపు నేతలు అందరూ కలిసి ఒక తాటి మీద ఉంటాం. ఎందుకంటే కాపు ఓట్ల కోసం ఈరోజు ఓట్ల కోసం బుట్లు నాకే పరిస్థితికి వచ్చింది ఈరోజు ప్రతి పార్టీ, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఎందుకంటే ఈరోజు కాపు ఓట్ల మీద మాత్రమే రాజకీయం నడుస్తుందా అంటూ పలుమార్లు అన్ని టీవీ ఛానల్లో అదే వ్యక్తీకరిస్తున్నారు. అది వాస్తవం. కాపులు ఎటువైపు అయితే అటే గెలుపండి. ముఖ్యంగా ఎందుకంటే అంత గొప్ప స్థాయి ఏంటంటే, మా కాడ డబ్బు లేకపోవచ్చు, మా కాడ రాజకీయం చేయలేకపోవచ్చు, అందరిలాగే వ్యాపారాలు చేయలేకపోవచ్చు, పక్క దేశాలకు పోలేకపోవచ్చు, కానీ పోరాడే పటిమ ఉంది. ఎంత దూరమైనా పోరాడతారు, దేనికి భయపడరు. సో ఈ అవసరం ఎలక్షన్ టైంలో చాలా నీడెడ్. అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలన్నా, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చెయ్యాలన్నా, ఎక్కడన్నా గొడవలు వచ్చినప్పుడు బయటకు వెళ్ళి నిలబడాలి అంటే ఆ ఊర్లో కాపాడై ఉండాలి. సో ఖచ్చితంగా ఓటు బ్యాంకు మొత్తం ఇటు మారిపోయినట్టేనా జనసేన టీడీపీ కూటమి వైపు? అన్న ఎటుంటే అటేనండి. ఎందుకంటే ఈరోజు బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ముస్లిం మైనారిటీలు అందరూ అన్న పక్షాన ఉంటే, కులంలో పుట్టిన వాడికి పక్షాన మేం లేకపోతే ఎందుకురా మనకి బతుకు అన్నట్టుగా కాపు కులం అందరూ ఒక తాటి మీద ఉంచారు. ఈరోజు మనందరం చూస్తున్నాం, ఒక రాయపాటి అరుణ, ఒక దళిత బిడ్డ ఎంత గొప్పగా పోరాడుతుంది, ఆమెని ఇదిగా ట్రోల్ చేస్తున్నారు. అయినా సరే పార్టీకి నేను సైతం అంటూ ఆ బిడ్డ పోరాడుతుంది. మైనారిటీ వాళ్ళు, ముస్లిం బిడ్డలు పోరాడుతున్నారు మా అన్న అంటూ. ఈరోజు అందరూ ముందుకొచ్చి మా అన్న అంటున్న టైంలో ఈరోజు ఒక కాపు కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు నేను సైతం అంటూ ఎందుకు ముందుకు రాలేని పరిస్థితి అంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు, ఇంకా కూడా ముందుకు వస్తారు. ఇది కులాల పార్టీ కాదండి. ఆయన అన్ని కులాలకి నాయకుడు, అన్ని కులాలకి కాపు కాస్తాడు. సో ఇటువంటప్పుడు బేసికల్ గా మనం చెప్పే విషయం ఏంటంటే, ఖచ్చితంగా కులంలో ఒక నాయకుడు బయటకు వచ్చాడు. అటువంటి కులంలో కాపు గాయాల్సినటువంటి పరిస్థితి, కాపు కులంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన పరిస్థితి కాపు నాయకులకి, కాపు సంఘాలకి, కాపు నేతలకు వచ్చిందండి. సో ముద్రగడ గారి చేరిక వల్ల ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు?
ఒక వ్యక్తి రాగానే ఒక 10 సీట్లు గెలుస్తారా 20 సీట్లు గెలుస్తారా అనేది కాదండి. మేమందరం ఒక తాటి మీద ఉన్నాం. ఆయన వేవ్ ఎంతవరకు ఉందో, ఆయన ఎన్ని సీట్లు గెలవగలుగుతాడో అది తర్వాత సంగతి. ఇప్పుడు పార్టీలో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి. కాపు కులం అంతా విడిపోకూడదు, వైసీపీ వ్యూహంలోకి పడకూడదు అంటూ అన్న 2 అడుగులు 3 అడుగులు 10 అడుగులు వెనక్కి తగ్గి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అంటే కాపు కులంలో అందరి నాయకులని అభ్యర్థిస్తూ అందరం ఒక తాటి మీద ఉందాం. అంటే కులాలు లేనిదే రాజకీయం లేదంటారా? ఏమండి, కులాలు లేనిదే రాజకీయం నడవదంటారా? కులాలతో పని అట్లాంటి లేదండి. పరిస్థితి అయిపోయిందా ఇప్పుడు ఆంధ్రాలో? కులాలు అంటే ఇక్కడ అన్ని కులాలు కలిస్తేనే ఒక పార్టీ అండి. ఈరోజు అంత గొప్ప తెలుగుదేశం పార్టీలో ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారు హోమ్ మినిస్టర్ చేశారు, అదే స్పీకర్ స్థాయిలో కూర్చున్నారు, ఒక మంచి మంచి మంత్రి పదవుల్లో చేశారు. అంటే దానికి కారణం అది దళిత పార్టీనా? ఎంతో మంది ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. ఎవరిని? కాపులని, కమ్మలని, బీసీలని, అందరినీ. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ కూడా ఏ ఒక్క కులానికి సంబంధిత పార్టీ కాదండి, అన్ని కులాలకి. ముఖ్యంగా మా పార్టీ జనసేన పార్టీ అయితే బడుగు బలహీన వర్గాల పార్టీ. అన్ని పార్టీల్లో లేనిది మా పార్టీలో ఉన్నది ఒకే ఒక ప్లస్ అండి. అన్ని పార్టీల్లో అయితే ఏ పార్టీ అయినా తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, వాళ్ళ కులపోళ్ళు వస్తారేమో. కానీ మా పార్టీలో అన్న తర్వాత 100% బీసీలకు వస్తుంది, ఎస్సీలకు వస్తుంది. దామోదర సంజీవయ్య గారు లాగా ఎవరెవరు ముఖ్యమంత్రులు అవుతారో ఈ వంశపారపర్య రాజకీయాలకి చెక్ పెడుతూ బడుగు బలహీన వర్గాలని కూడా ఆ స్థాయిలో కూర్చోబెట్టాలన్న దృఢమైన సంకల్పం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. ఇవి ఊరికే రావండి, అభ్యుదయ భావాలు ఉన్నోడికే వస్తుంది. నా ప్లేస్ లో నా కొడుకే కూర్చోవాలనుకుంటాడు ప్రతి ఒక్కడు. కొడుకు ఎందుకు కూర్చుంటాడు రా? ఆ సత్తా ఉన్నవాడు, ఆ ధైర్యం ఉన్నవాడు, పోరాడే పటిమ ఉన్నవాడు, దానికి సమర్థత గల్లోని కూర్చోబెట్టాలి అంటూ ఒక దళితుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఒక బీసీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, అన్య కులస్తుల్ని కూర్చోబెట్టడం, అన్య మతస్థులను కూర్చోబెట్టడం, ఇదండి రాజకీయం అంటే. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముద్రగడ గారి ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఏమంటారు? ఉండాలి. ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుందని కొలమానికం మేము చెప్పలేం, కానీ ఎంతో కొంత ఉంటుంది. మా పార్టీకి ఎంత బలం అనే దానికంటే వైసీపీ పార్టీ బలహీనం అయిపోతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా సాక్షిలో ట్రోలింగ్ ముద్రగడ గారు వైసీపీలో చేరబోతున్నారు, గొప్ప వ్యూహంగా జగనన్న. ఇప్పుడు జగనన్న ఒక కేకేయాలండి తాడేపల్లి ప్యాలెస్ లో. ఎందుకంటే అతి తొందరలో మంగళగిరిలో పార్టీలో జాయిన్ అవబోతున్నారు. లేకపోతే అన్నయ్యే స్వాగతిస్తూ వెళ్ళి పలకరిస్తారా? తప్పే ఉందండి. కులంలో పెద్దవాడు, రాజకీయం తెలిసినవాడు, అవసరమైనప్పుడు అందరం కలిసి ఒక తాటి మీదకి రావాలనుకున్నప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు మా నాయకుడు అనుకుంటాం. సో ఖచ్చితంగా ముద్రగడ గారికి స్వాగతం చెప్తూ పార్టీలో తన వంతు పాత్ర పోషించాలంటూ అతి తొందరలో పార్టీకి రావాలంటూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. సో ఒకవైపు టీడీపీ జనసేన కూటమి, ఇంకోవైపు వైఎస్ షర్మిల గారు, ఇప్పుడు ముద్రగడ గారు, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇయర్ 2024 ఏపీ ఎలక్షన్స్లో అయితే గడ్డు కాలం అనే చెప్పొచ్చా అండి? అలా చెప్పడానికి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చివరి వరకు పోరాడతారు, చివరి సెకండ్ వరకు. ఒకడు పోయాడు, ఒకడు లేడు, ఇంకొకడు రాలేదు అని ఎక్కడ ఆగడండి. సో ఖచ్చితంగా శత్రువు యొక్క కెపాసిటీ కూడా మనం తెలుసుకోవాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయనే కంటే శత్రువు దగ్గర కూడా ఎంత అదును, ఎంత పదును, ఎంత సైనిక బలం ఉందనేది కూడా తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా, పోరాడలేడా అనే దానికంటే చివరి వరకు ప్రయత్నిస్తాడు. ఎందుకంటే చావో బతుకు అనేదే ఆయనకి ఎప్పుడు ఎలక్షన్. అంత తేలిగ్గా ఓడిపోతాడు అనుకోము. గట్టి పోటీ అయితే ఇస్తారండి అన్ని పార్టీలు కలిసి. సో అది ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి గెలుపు పక్క, ప్రభుత్వం ఫామ్ అయ్యేది పక్క. కానీ చివరి వరకు పోరాడతాడు కాబట్టి మనం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత. సో రైట్ రజనీ గారు, చూద్దాం మరి 2024 ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలల్లో జరగబోతున్నాయి. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.